నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజధానులు, దేశాలకు సంబంధించిన రాజధానులు ఏవైతే ఉన్నాయో అవి 24 గంటలు రద్దీగా ఉంటాయని చెప్పేసి, రాత్రి వేళల్లో మనం చూసుకుంటే షాపింగ్ కానీ లేకపోతే రకరకాలుగా అయితే చాలా వరకు ఆయా దేశాల రాజధానులు వెలుగుతూ ఉన్నాయని చెప్పేసి, ప్రకాశవంతం అవుతూ ఉన్నాయని చెప్పేసి, కానీ కువైట్ నగరం, కువైట్ రాజధాని, కువైట్ సిటీ ఏదైతే ఉందో నిర్జీవంగా మరియు నిశ్శబ్దంగా దెయ్యాల పట్టణంలా ఉందని చెప్పేసి, అలాగే ఒక యువకుడు మున్సిపాలిటీ మంత్రికి ఈ యొక్క నగరాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాత్రిపూట ప్రదర్శనలు మరియు కార్యక్రమాలు మరియు కార్యకలాపాలకు అనుమతినివ్వాలని చెప్పేసి, ఇతర ప్రపంచ దేశాల రాజధానులతో పోల్చుకుంటే తమ రాజధాని చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పేసి, ఒక్కొక్కసారి రాత్రి వేళల్లో కువైట్ సిటీకి వచ్చినప్పుడు నిజంగా ఇది ఒక దెయ్యాల సిటీలా ఉందని చెప్పేసి ఆ యొక్క యువకుడు తెలపడం జరిగింది. ఇక్కడ కూడా రాత్రి వేళ కార్యకలాపాలకు అనుమతించాలని చెప్పేసి, ప్రత్యేకమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు చేయాలని చెప్పేసి అతనైతే కోరుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజధానులు ఏవైతే ఉన్నాయో రాత్రి వేళల్లో కూడా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తూ ఉన్నాయి. ప్రజలకు రాత్రి వేళ జీవితం, నైట్ లైఫ్ ఏదైతే ఉందో అది అలవాటు చేయాలి. ముఖ్యంగా రంజాన్ నెలలో మనం చూసుకుంటే రాత్రి వేళల్లో ఎలాగైతే షాపింగ్ చేస్తారో సాధారణ రోజులు కూడా కువైట్ లో అలాగే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కువైట్ యువకుడు మున్సిపాలిటీ మంత్రిని అయితే కోరడం జరిగింది. మరి మున్సిపాలిటీ మంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.